మద్యపాన నిషేధం చేద్దామని చాలాసార్లు అనుకున్నారా. మరి నాలాంటి సంఘ సంస్కర్తలు డొంక తిరుగుడు లేకుండా మాట్లాడాలన్నా, నలుగురికి ఫోన్ చేసి మనసు ఆవిష్కరించాలన్నా మందుబోట్లు మోత్తీయాలి. నాకు నిద్ర వస్తుందండి, ఇంటికి వెళ్ళి పడుకుంటా. నీ జీవితం నాకు అంకితం రా. ఏం వెళ్తావులే గాని నా నుంచి నీకేం సాయం కావాలన్నా ఎప్పుడు అడక్కు. నువ్వు కష్టపడి సంపాదింతే అది నీ కష్టార్జీతం. నేను సాయం చేస్తే అది ముష్టి. మా నాన్న మీ దగ్గర చేసినప్పుడు ఎప్పుడు తిరుగుతుందండి? సముద్రంలో ఉప్పింకిపోతుందా, ఎడరలో ఇసుక తరిగిపోద్దా? అదో నిరంతర వాహిని. నీ జీవితం కూడా అంతే. మా అక్కకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి, డబ్బులు కావాలి. కావాలి కదా. ఏం చేయాలి అర్థం కావట్లేదండి. దేహమే దేవాలయం. కిడ్నీ అమ్మే. మీ దగ్గర పనిచేసే బదులు ఒక 4 ఇళ్లలో పాచి పని చేసుకోవడం మంచిదండి. మరి లేకపోతే నీకోసం కలెక్టర్ ఉద్యోగం ఖాళీగా ఉందనుకున్నావా? మీ పాపాల వల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుందండి. నేల మీద నడిచినప్పుడు కాలికి పేడంటుకుందని నరికేసుకుంటామా? కడిగేసుకుంటాం. పాపాలు కూడా అంతేరా, పుణ్యనదుల్లో మునిగితే పోతాయి. అమ్మా గంగమ్మ తల్లి, ఈయన నదిలో మునిగినప్పుడు తీసుకెళ్ళిపోమ్మా, తీసుకెళ్ళిపో. మనది రాచపీనుగిరా, ఒంటరిగా పోదు. సత్యవతిని కూడా తోడు తీసుకెళ్తారా అండి?